తన భర్త తనకు కావాలని సినీ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించారు. తిరగబడరా స్వామి ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా సహా చిత్ర బృందం ఈ ఈవెంట్లో పాల్గొంది. మరోవైపు ఈవెంట్ బయట లావణ్య విలేకరులతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ కలవనీయకుండా చేస్తున్నారని, ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుని వెళ్ళిపోతున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. మస్తాన్ సాయితో తన బంధం ఏంటో నిరూపించుకుంటానని చెప్పారు. ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిన మనిషి అతను. ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడమో మంచి పూర్వకంగా వెళ్ళలేదు. నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు. నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, వాయిస్ రేజ్ చేసి, డజన్ మీన్ నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది. అంతా తప్పు. ఇప్పటికి కూడా నాకు మామగారు అనే రెస్పెక్ట్ ఉంటది కాబట్టి నేను ఏవి నిజాలు బయటకు పెట్టట్లేదు. వాళ్ళు చేసినవన్నీ నిజాలు బయటకు పెడితే జనాలందరూ మీరు తూ అని ఊస్తారు. మస్తాన్ సాయితో ఏముంది అన్నది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను అండ్ అది లీగల్ గా ఉంది ఆల్రెడీ. కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇతను నాకు మనిషి కనిపించట్లేదండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు. అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్ తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు పొద్దున అతను షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి, నేనైతే వదలను. రాస్తారని వదిలే సమస్య లేదు. అతను నా మనిషి, నా రాజు. నేను అతని కోసం ఎక్కడి వరకైనా వెళ్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.